ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు మంచిగా మారినందుకు మీరు సంతోషించాలి గాని వాడి మీదేంటండి మీ ప్రయోగాలు? నేను ప్రయోగం చేయట్లేదు తిరుపతి. నా కొడుకు మీద ఏమన్నా ప్రయోగం జరిగిందేమో గవ్వల పంచాంగం ద్వారా తెలుసుకుందాం అనుకున్నాను. ఈ ఇంట్లో రోజు రోజుకి మనశ్శాంతి కరువు అవుతా ఉండదు కదా వదినే. దోషాలు గట్రా ఏమైనా ఉండాయేమో చూడాలి కదా. మనశ్శాంతి రావాలంటే ఆయన్ని తీసుకురావడం కాదు పిన్ని, ముందు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నేను బయటికి వెళ్ళిపోవడం కాదే, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పైకి వెళ్ళిపోయేలా చేస్తా ఉండాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత మాట అందో చూసావు కదన్నా. మాటలతో సరిపెడుతున్నందుకు సంతోషించి పాపాయి పిన్ని. ఇది వరకు ఇంట్లో ఇట్ట ఉండేది కాదు. చెప్పింది విని శాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటా ఉండారు. అయ్యగారు, ఇది వరుస. వారసుడు రాబోతున్నాడని ఆనందపడాలో లేక ఇంట్లో ఈ పరిస్థితి చూసి బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు అయ్యగారు. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుణ్ణి అడగాలి. మేమెలా అడుగుతాం? మీరే గవ్వలేసి తెలుసుకోండి. నానా, ఈ జాతకాలు దోషాలు ఇవేవి నమ్మకండి. స్వామీజీ మీరు వెళ్ళండి, మేము ప్రశాంతంగానే ఉన్నాం. కానీ మేము ప్రశాంతంగా లేమబ్బోడా. మీరు కూడా నాలాగా మంచిగా మారిపోతే అందరికీ మంచిది నాన్న. అప్పుడు ఇల్లు బృందావనంలో ఉంటుందే కానీ ఇలా క్షుద్ర పూజల్లా ఉండదు. మాకు నరకంలా ఉందిరా అబ్బోడా. పుట్టబోయే బిడ్డ జాతకం మంచిదో కాదో తెలియాలా? అదే తప్పంటున్నా నాన్న. జాతకం బాలేదని 9 నెలలుగా కడుపులో మోస్తున్న బిడ్డని మేం కాదనుకోలేం కదా. పరిష్కారం గురించి తర్వాత మాట్లాడొచ్చలుడు. ముందైతే జాతకం చూడనివ్వు. అక్కర్లేదత్త. ఎందుకు? ఏమైనా చేసుకొని లేదేవా, వాళ్ల పిచ్చిని మనమెందుకు కాదనాలి? అయ్యగారు, గవ్వలేసి పుట్టబోయే బిడ్డ జీవితం ఎట్టా ఉంటుందో చెప్పండి. మీ అబ్బాయి జాతకం, మీ కోడలి జాతకం తీసుకురండి. చెల్లెమ్మా, ఏమైంది అయ్యగారు? ఈ మధ్య దేవాబాబు జీవితంలో పెను మార్పులు సంభవించాయి. పూర్తిగా నా కొడుకే మారిపోయాడు అయ్యగారు. మీ కొడుకు మీకు కాకుండా పోతాడని ఇప్పటికే భయం మొదలై ఉండాలి. కరెక్ట్ గా చెప్పావు స్వామి. బిడ్డ జాతకం చెప్పమంటే తండ్రి జాతకం చెప్తారండి స్వామి. కడుపులో బిడ్డ పెరగడానికి దేవాబాబు మారిపోవడానికి సంబంధం ఉంది నాయనా. ఆడు అధిక ప్రసంగి, అట్టగా ఒకతాడు అయ్యగారు. నువ్వు గాని
ఏమైంది స్వామి? కవ్వల శాస్త్రం ఈ ఇంటి కీడును శంకిస్తుంది. ఆడబిడ్డ పుడితే ఈ ఇంటి పెద్ద చావుని కోరుకుంటోంది. ఏంటయ్య గారు మీరు మాట్లాడేది? దేవాబాబు మారిపోవడానికి మీ ఇంట్లో మీకు మనశ్శాంతి కరువు అవడం ఎంత నిజమో, ఈ ఇంట్లో ఆడబిడ్డ పుడితే పెద్ద ప్రాణానికి ప్రమాదం జరుగుతుందన్నది కూడా అంతే నిజం. అర్థమైనదా అబ్బోడా? నీకు బాబు పుడితే నా పేనాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే పాప భూమి మీద అడుగు పెట్టకుండా అట్నుంచటే పంపించేయి. ఏంటండి మీరంటుంది? నాగవల్లిప్పుడు 9 నెలల నిండు గర్భవతి. బిడ్డను తీసేస్తే తల్లి ప్రాణానికి ప్రమాదం. ఆ విషయం చెప్పట్లేదా ఈ స్వామీజీ? ఇక్కడ పరిస్థితులు నాకు తెలియదమ్మా. జాతకంలో ఉన్నది మాత్రమే నేను చెప్పాను. తరువాత మీ ఇష్టం. ఇవన్నీ మూఢనమ్మకాలు నాన్న. మంచి మనసుతో ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. అట్టా మంచి జరిగితే వాళ్ళ చెల్లెళ్ళు పుట్టకి పాలు పోసి దోషనెవరిని ఎందుకు చేశారా పోడా? నాన్న, కష్టపడి నాగవల్లి 9 నెలలుగా బిడ్డని కడుపులో మోస్తోంది. ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ అయినా సరే ఈ ఇంటికి వారసులు రావాల్సిందే. నీ నోటి వెంట ఈ మాటలు వింటుంటే నా కడుపులో పాలు పడ్డట్టయింది దేవా. పాప పుడితే నీ మొగుడు నోట్లో తులసి నీళ్లు పడతాయి వదినే. కావాలంటే నీకు పూజలు పునస్కారాలు ఏమైనా ఉంటే చేస్తాం మావయ్య. జాతకం చెప్పేసి జారుకున్నాడంటే దీనికి పరిష్కారం లేదనే కదా అర్థం. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందన్నాయ్. నాగవల్లి బిడ్డను కనకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.